ఇవ్వండి. అందముంది 5 లక్షల కట్నం, ఒక కారు, ఒక ఇల్లు, 5 తులాల బంగారం ఇస్తాం మేము. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము కాశీబుగ్గ దగ్గరలో ఉన్న జామెల్లమ్మ జాతరకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాతర ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా సైకిళ్ళు కూడా పెట్టున్నారు ఇప్పుడు అనమాట. ఈ జాతరని ఎంత చక్కగా అయితే యూటిలైజ్ చేసుకుంటున్నారు. అంటే అన్ని కూడా 3 టాప్లు అంటే 500 రూపాయలు అంట. ఈరోజు జామెల్లమ్మ జాతర అని మాత్రమే స్పెషల్. అయితే ఈ జామెల్లమ్మ జాతర కాశీబుగ్గలోని నేను ఇక్కడికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. తెలంగాణ సైడ్ అయితే ఏమో భూచక్రం అంటారు బావా, మన సైడ్ అయితే కొబ్బరి కంద అంటారు. అక్కడంతా ఖాళీగా ఉంది కానీ బావా ఇటు సైడ్కి వచ్చినప్పుడు ఫుల్ రష్గా ఉంది. బాగా వేస్తున్నారు కదా బావా. ఎవరి బిజినెస్ అయితే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు బావా. ఆ ఏనుగులు ఎంత బాగున్నాయో పెద్దగా. బావ అత్తమ్మ ఇలాంటిదేనమాట తీసుకురమ్మన్నారు బావా. ఎక్కడైనా కనిపిస్తే ఆవుతో ఉన్నది. రావాలి బాబు, రావాలి రావాలి రావాలి. చల్లసలగా చల్లసలగా వేడి ఐస్ క్రీమ్ రావాలి రావాలి రావాలి. మన జాతరకి అదిరిపోయిన ఐస్ క్రీమ్ మేమే అమ్ముతున్నాం. రావాలి బాబు రావాలి. కోన్ కుల్ఫీ, కావా కుల్ఫీ ఏది తీసుకోండి 20 రూపాయలు మాత్రమే. వేడివేడిగా చల్లసలైన ఐస్ క్రీమ్ వేడివేడిగా. నెక్స్ట్ మీరు ఏ జాతరలు అమ్ముతారు చెప్తే అక్కడికి వస్తారు జనాలు. చెప్పండి. నెక్స్ట్ యాత్ర ఎక్కడ జరిగితే అక్కడ. గట్టి యాత్ర ఉంది, బడ్డిపోలం జాతర ఉంది. నెక్స్ట్ వీక్ లో బడ్డిపోలం జాతర ఉంది. అక్కడ మనకి యాత్ర అవుతుంది. ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మాలాంటి ఐస్ క్రీమ్ వ్యక్తులు ఉంటాం కదా, చిన్న ప్రజలు, మాకేదో సహకరిస్తే అది చాలు. థ్యాంక్ యూ బ్రదర్. మన ఊరికే జాడీ లాంటిది చూస్తూ కొందామన్నాం కదా, ఇలాగే ఉంటుంది. కాకపోతే అది కొండలాగా ఉంటుంది అనమాట. చెప్పు. మావిడికి పెళ్లి వచ్చే సంవత్సరం ఎవరైనా ఉంటే మావిడికి మంచి పెళ్లినివ్వండి. ఇది ఏడు తక్కువ. అందముంది 5 లక్షల కట్నం, ఒక కారు, ఒక ఇల్లు, 5 తులాల బంగారం ఇస్తాం మేము. వచ్చండి. అందుగాడు ఇది ఏడు తక్కువ. చెప్పండి మీ అందుగాడు పేరు నిఖిల్. చూడు ఎంత పుచ్చుకున్నాడు. మీరు పెళ్లి చేసుకోండి. మా బాబు వయసు 22 సంవత్సరాలు. పెద్దోడైపోయి నాకని పెద్దోడు. తండ్రి మీరేనా? తండ్రి నేనే. నా కొడుకే. నా కొడుకేనండి బాసు. తండ్రి మీరే కదా. మా కొడుకండి. ఇది ఏడు అందం లేదా బాడీ చూడు. షర్ట్ ఇప్పినాడు. గొంట్లాలు చూడట్లేదని షర్ట్ ఇప్పినాడు. చూడండి మీకు కాలు రుచి ఇప్పిస్తాను. చూడండి మా బాడీ చూడండి. మా కొడుకు ఏడు తక్కువ అండి. చెప్పండి మీ చూడు. బాడీ ఇప్పినాడు. షర్ట్ ఏరన్నా అంటే వద్దు, గొంట్లాలు చూడట్లేదు నాన్న, నా గొంట్లు చూడాలి, పెళ్లి చేసుకోవట్లేదు అంటున్నాడు. చూడు గుండి ఇప్పినాడు. చూడండి మీరే సాక్ష్యం కావాలంటే. చూడండి కావాలంటే. ఓకేనా? ఓకే. నాన్న మంది ఎవరు చెప్పురా. చెప్పవా? గొంట్లు కావాలి నీకు? సరే పెళ్లి చేసుకో. అదే మా కొడుకు కొంచెం మొహమాట, గొంట్లు పిచ్చి పట్టుంది అంతే. మా ఊరి పేరు పెంటభద్ర అనే గ్రామం. అక్కడికి వచ్చేసిందిగా కోరుతున్నాం. వచ్చే సంవత్సరం సంబంధాలు చూస్తాం. మావాడు ఇప్పుడు జాతరలో లైన్ వేస్తున్నాడు. గొంట్లో పడట్లేదంట. గొంట్లో పడితే పెళ్లి చేసేస్తాను వచ్చే సంవత్సరం. పెళ్లి చేసుకున్న వాళ్ళకి
5 లక్షల కట్నం, ఒక కారు, ఒక ఇల్లు, 5 తులాల బంగారం. అల్దా మీకు కాకపోతే ఆస్తి కూడా మధు. తండ్రి పేరు తల్లి పేరు వినోది. వచ్చే సంవత్సరం వీడికి సంబంధాలు చూస్తున్నాం. ఆ మధ్య మా ఆవిడకి లైన్ వేస్తే ఎవడ పడుకు పెళ్లి చేసేస్తాను. లేకపోతే సంబంధాలు చూడాలా. అమ్మా వీడికి ఎవడని పెళ్లి చేసుకున్నాం. అటు వెళ్దామా? లేజర్ లేదు. తీసుకోండి. ఇది గుర్తుందా? మరిది పడేసారు. ఇది బ్లడ్ సర్క్యులేషన్. ఇది కంప్యూటర్ జాతకం. ఫ్రెండ్స్ ఇది మీరు ఎంతమంది గుర్తుంది? దీన్ని కంప్యూటర్ జాతకం అంటారు. నా చిన్నప్పుడు ఇది చాలా సరదాగా మేము వినేవాళ్ళము. ఈరోజు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడింది. మైకు ఇది చూడు, నిజంగానే తప్పగలడు. ఎక్కడున్నాడు కనిపించట్లేదు. అదిగా మా కోసం వెతుకుతూ ఉన్నాడు. మేమైతే వాడిని విడిచిపెట్టి వచ్చాము. మధు సో ఇవన్నీ కూడా చిన్నపిల్లల సామాన్లు అనమాట. ఇదేమో కళాయి, ఇది అట్ల కాడ అనుకుంటా, కుర్చీలు. నెక్స్ట్ అలాగే అక్కడ కూడా చూడండి భలేగా ఉన్నాయి. అరటి చెట్టు చూడండి ఫుల్గా హైలైట్ భలేగా ఉంది. నెక్స్ట్ ఆ విగ్రహాలు కూడా భలేగా ఉన్నాయి. రాధాకృష్ణ బొమ్మ ఎంత బాగుందో. ఇవన్నీ కూడా కిందవన్నీ కూడా కర్రతో చేసినవి అనుకుంటాను. క్యారేజ్, చిన్న క్యారేజ్. ఇది చిన్న క్యారేజ్. ఇది రైస్ కుక్కర్. ఇదేమో ప్లాస్టిక్ కుండ. గ్యాస్ స్టవ్. ఇవి ఇది గ్యాస్ స్టవ్ అనుకున్నా. కత్తిపీట. ఏంటండి స్మాష్ చేస్తారు కదా అది. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. $2,500 అంట. అలాగే ఈ జాతర అనమాట. మేము కాశీబుగ్గ నుంచి ఇక్కడ పలాస వరకు వస్తాం కానీ మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. ఎంత రష్గా ఉందంటే వెళ్తుంటే జనాలు కనిపిస్తూనే ఉన్నారు. సో అయితే ఒకసారి మొత్తం
మాకు ఉన్నంత హైట్లో అనమాట మేము చూపిస్తున్నాము ఎంతమంది జనాలు కనిపిస్తున్నారో. గుడి అక్కడ ఉంది ఇంకా. హాయ్ ఫ్రెండ్స్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day.